ఏది ఏమైనప్పుడు వీళ్ళకి ముందు మంచి ఒక ఎగ్జామ్ ఉంది. ఒకటి కాదు 2, 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు. ఈ ఎగ్జామ్స్‌లో సరైన రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా సీఎం మార్పు ఈ సంగతి డిసెంబర్‌లో అంతా ఉంటది అనేసి. జూబ్లీహిల్స్ అయితే ఎనీ టైం ఏదైనా నేషనల్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకొని వేరియస్ పాకెట్స్లో జరిగే ఎమ్మెల్యేల భర్తీ ఎలక్షన్స్తో ముడిపెట్టి చేస్తే ఇది ఎప్పుడైనా అయిపోతుంది. హ్మ్. ఈ మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు. కాదు. డిసెంబర్‌కి అదే ముఖ్యమంత్రి మార్పు ఉంటది అనేది మళ్ళా జోరుగా చర్చ జరుగుతుంది. రెండో వాడు అది లేక రేవంత్ రెడ్డి అంత అడ్వాంటేజ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అంత సీన్ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్ళు మార్పు ఉంటదా? ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ ఈ నాకు తెలిసి ఇంకా 64 మందిలో ఎవరు లేరు ఇంకోళ్ళు. ఎందుకు లేరు? అయితే 5, 6 ఉత్తమ్ లేకపోతే బట్టి. వాళ్ళని సోనియామని నమ్మదు. బట్టన్న అలాంటి వికృతమైన పనులు చేయడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఏమో అధిష్టానం ముఖ్యమంత్రి ఇస్తానంటే ఎందుకు ఆ పని అంటే ఏం చెప్పరు? పిలిచి రోసయ్య గారికి వచ్చిన అదృష్టం రావాలి. చెప్పలేము అది. అది వెయిట్ చేయాలి. మార్పు బట్టన్న ప్రయత్నాలు అలాంటి ఉండవు. అలాంటి పనులు చేయడు. మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుండొచ్చు. చేసిన సుఖం లేదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోనియా గాంధీ చచ్చినా నమ్మదు. మా కోమటిరెడ్డి బ్రదర్స్ సంగతి నేను చెప్పలేను. వీళ్ళు ముగ్గురు ఒకటే.